నమస్తే K24 న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు గ్రామాల్లో పనుల జాతర సందడి. అంగన్వాడీ భవనానికి 20 లక్షల రూపాయలు పనులు శంకుస్థాపన. జెడ్పీహెచ్ఎస్ రామడుగులో మరుగుదొడ్ల నిర్మాణానికి 4 లక్షలు. కేసారంలో మరో అంగన్వాడీకి 20 లక్షల పనులు. బెలియతండలో ప్రైమరీ స్కూలు ప్రహరీ గోడకు 15 లక్షల పనులు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 22 గ్రామాల్లో అభివృద్ధి పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మన మండల వర్కులు ఇప్పటికొక్కటి కూడా ఆగలేదు. అవునా? ఒక్కటి కూడా ఆగలేదు. చాలా చేసిన అయితే ఆగలేదు. కొట్టు రాజు ఏ గారు కొట్టు ఫస్ట్ వీడియోస్లో కొట్టు. వాళ్ళు అయిపోయింది మేడం రండి. గుడ్ మార్నింగ్ చెప్పురా తల్లి ఏమంటే ఎంత తెలంగాణలో పనుల జాతర కార్యక్రమం చేపడుతున్నాము. మన దర్పల్లి మండలంలో మొత్తము 22 గ్రామాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా పండుగ వాతావరణంలో ఈ పనుల జాతర కార్యక్రమం చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా అంగన్వాడీ సెంటర్లను, అలాగే మ్యాజిక్ సోప్ పిట్స్, తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడైతే శాంక్షన్ అయినాయో ప్రతి ఇంటికి కూడా మ్యాజిక్ సోప్ పిట్ని చేస్తున్నాము. అట్లనే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్ ఇవన్నీ కూడా ఇవాళ ప్రారంభోత్సవము తర్వాత శంకుస్థాపన ఇవి 2 కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడం గారు, ఏఈ గారు, మన బాలరాజ్ సార్ అందరం కూడా దర్పల్లి మండల ప్రజలకు, అన్ని గ్రామాల ప్రజలకు ఈరోజు ప్రత్యేక శుభాకాంక్షలు. ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం ఎన్నికలలో ఓటు వేసి అధికారాన్ని అప్పగిస్తే ప్రజాపాలనను అందిస్తామని అప్పటి పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా ప్రజాపాలనను గ్రామానికి వాడవాడకు ప్రతి నిరుపేదలకు ప్రజాపాలనను అందిస్తూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని హామీల్ని నెరవేరుస్తూ ముఖ్యంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వం ఏం చేస్తలేదనే ఒక దుష్ప్రచారాన్ని తెర మీదకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పనుల జాతర పేరుతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలని ప్రారంభించడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకునేది నిజంగా ఇది చారిత్రాత్మకం. ఇంతకుముందు ఎప్పుడూ లేకుండే. ఏదైనా సందర్భంలో ఏ ప్రభుత్వమైనా ఓ గ్రామంలోనో, ఓ మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో పనులు ప్రారంభించేవారు తప్ప గ్రామాన పనుల ప్రారంభోత్సవాలు జరగలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దర్పల్లి మండలాన్ని కాన్స్టిట్యూషన్లోనే ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతానని వారు హామీ ఇచ్చి ఈరోజు ఏ సమస్యను వారి ముందుకు తీసుకెళ్ళినా స్పందించి తక్షణమే నిధులను మంజూరు చేయించి పనుల్ని నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక